హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేనండి మీ అన్వీక్షకి. ఈ కొత్త సంవత్సరం మొదలుపెట్టే ముందు ఎన్నో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనుకొని ఉంటారు కదా. కొంతమందికి ఫిజికల్ ఫిట్నెస్ అయితే, మరి కొంతమందికి జాబ్ అండ్ ప్రమోషన్, కొంతమందికి ఎగ్జామ్స్ ర్యాంక్స్ అయితే, మరి కొంతమందికి టోర్నమెంట్స్ మెడల్స్. ఇలా ప్రతి ఒక్కరికి వారు చేసే వృత్తిని బట్టి, వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి డిఫరెంట్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉంటాయి. కానీ ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అన్నిటినీ వాళ్ళు సాధించాలి అంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది పట్టుదల. అందుకనే ఈరోజు మనం పట్టుదల అనే టాపిక్ గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. అసలు పట్టుదల అంటే మీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే నేను మొదలుపెట్టి ఆపేసిన ఎన్నో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ గుర్తొస్తున్నాయి. కానీ ఒకప్పుడు అలా ఉన్న నేను ఇప్పుడు పట్టుదల అనే టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను పట్టుదల అనే టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తుంటే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన ఎప్పుడూ ఒప్పుకోద్రా ఓటమి అనే పాట నాకు కనిపించింది. ఆ పాటలో ఆయన పట్టుదల ఎలా ఉండాలనేది వివరిస్తూ ఒక మాట ఇలా అంటారు: నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. అసలు ఈ ప్రపంచంలో మనకి ఒక పట్టుదల అనేది లేకుండా సాధించగలిగేది ఏమైనా ఉందా? ఈజీగా మనకేమైనా దొరుకుతుందా? మనకి క్లియర్గా తెలుసు కదా, కష్టపడకుండా మనకి ఏమీ రాదని. ఇంత తెలిసిన మనకి పట్టుదల మాత్రం ఎందుకు లోపిస్తుంది? ఎందుకంటే మనకి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి డైవర్షన్, ఇంకొకటి పోస్ట్పోన్మెంట్. ఏదైనా ఒక విషయాన్ని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని మనం ఎక్కువగా డైవర్ట్ అయిపోతాం లేదా పోస్ట్పోన్ చేస్తాం. ఈ రెండు విషయాల వల్లనే మనకి పట్టుదల అనేది లోపిస్తుంది. ఒక విషయాన్ని మనం ఎప్పుడైనా సాధించాలి అనుకున్నప్పుడు మన మీద మనకి చాలా బలమైన నమ్మకం ఉండాలి. అదే పట్టుదల. ఎంత నమ్మకం మన మీద మనకున్నా చాలా తక్కువ టైంలోనే మనం దాని నుంచి డైవర్ట్ అయిపోతాం. ఉదాహరణకి, ఒక చిన్న పిల్లాడు తన పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నాడు అనుకోండి. పక్కనే ఉన్న టీవీలో ఒక మంచి తెలుగు పాట వస్తుంది. వెంటనే వాడు ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేసి వెళ్ళి పాటలు చూస్తూ సినిమాలు చూస్తూ టైంపాస్ చేస్తాడు. ఇదే డైవర్షన్. వాడి దృఢమైన నమ్మకం వాడు పరీక్షలో పాస్ అవ్వాలని చెప్పినా డైవర్షన్ వల్ల వాడి గోల్ని మర్చిపోయాడు. ఇదే మనకి పట్టుదల లోపించడానికి ప్రధాన కారణం. మనం ఎప్పుడైనా ఏ విషయాన్నైనా సాధించాలి అన్నప్పుడు ఎటువంటి డైవర్షన్స్ లేకుండా చూసుకోవడం చాలా 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 ముఖ్యం. ఏ డైవర్షన్ లేకుండా మీరు ప్రయత్నించినా మొదటి ప్రయత్నంలో మీరు ఓడిపోయే అవకాశాలు చాలానే ఉన్నాయి. అదేంటి, పట్టుదల ఉంటే సాధించవచ్చు అన్నాడు, మళ్ళీ ఓడిపోతా అంటున్నాడు అనుకుంటున్నారా? నేను చెప్పింది పట్టుదల ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చు. కానీ పట్టుదల అంటే అర్థం మొదటి ప్రయత్నంలోనే మనం అన్నీ సాధించగలమని కాదు, సాధించేంత వరకు ప్రయత్నించాలి అని. అదే పట్టుదల. ఒక్క రాత్రిలో వెళ్ళి సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకురాగలిగే హనుమంతుడు కూడా లంకా నగరాన్ని చేరుకోవడానికి కొన్ని రోజులే పట్టింది. ఎందుకంటే ప్రతి పనిలో కొన్ని అవరోధాలు ఉంటాయి. అలా లేకపోతే ప్రతి వానరం సముద్రాన్ని దాటేస్తుంది. ఎవ్వరు సాధించలేని సాధిస్తేనే హనుమంతుడు అవుతావు. మొదటి ప్రయత్నంలో నువ్వు ఓడిపోయిన తర్వాత ఈ సమాజం నీకు చాలా చెప్తుంది, చాలా అంటే చాలా. ఇది చాలా కష్టమని, నువ్వు సాధించలేవని, నీ వల్ల కాదని, చాలామంది ప్రయత్నించి ఆపేశారని, ఎవరి వల్ల కాలేదు నీ వల్ల ఎందుకు అవుతుంది అని చెప్పి. ఈ మాటలు విన్న తర్వాత నీకు మొదలయ్యేది డైవర్షనే కాదు, ప్రొకాస్టినేషన్ కూడా. అంటే వాయిదా వేయడం. ఎవరి వల్ల కాలేదంట, నా వల్ల కాదు అని సాకులు చెప్పకు. సాధించాలి అనుకున్నావు కదా, మొదట నువ్వే ఉందామనుకున్నావు కదా, అప్పుడు వేరే వాళ్ళకి కానిది నీకైతేనే కదా నువ్వు గొప్పవాడు అవుతావు. నువ్వేదైనా సాధించాలి అనుకుంటే సాధించి చూపించాలి. కాబట్టి ఈ రెండో అవరోధాన్ని కూడా నువ్వు దాటిన రోజు మాత్రమే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. గుర్తుపెట్టుకో, ఏదైనా సాధించగలుగుతావు. సరే, మీ అందరికీ నేను ఒక కథ చెప్పాలి. మీ అందరికీ తెలిసిన కథే, కానీ నన్ను చాలా ఇన్స్పైర్ చేసిన కథ. అదేంటో చెప్పాలా? ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఏదో సాధించాలి అనే తపనతో చిన్నప్పటి నుంచి ప్రయత్నిస్తూ ఉండే ఒక వ్యక్తి సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు. చాలా సినిమాల్లో నటించాడు. ప్రతి సినిమాలో తనకంటూ ఒక గుర్తింపు పొందాడు. ఎనలేనంత అభిమానాన్ని కూడగట్టుకున్నాడు. అంతటి అభిమానాన్ని సాధించిన ఆ వ్యక్తికి ఎక్కడో తెలియని ఒక వైరాగ్యం. ఎందుకంటే ఆయన సాధించాలనుకున్నది అభిమానుల్ని కాదు, తను చేయాలనుకున్నది సేవ. ఆ సేవ చేయడానికి సంపాదించిన ప్రతి రూపాయిని దానదత్తం చేశాడు. అయినా కూడా తనకి సాటిస్ఫాక్షన్ రాలేదు.
ఎందుకంటే అతను చేయాలనుకున్నది చాలా పెద్దది. అది సాధించాలి అంటే తనకు ఉన్న డబ్బు సరిపోదు, ఒక పదవి కావాలి అని అనుకున్నాడు. అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత తను మొదటగా చవి చూసింది ఎన్నో అవమానాలు. తన కుటుంబాన్ని, వ్యక్తిగతాన్ని ఎంతోమంది దూషించారు, విమర్శించారు. ఎక్కడా తలొంచుకోలేదు, తగ్గలేదు. చెప్పాను కదా, నీ ప్రయత్నం ఎంత గొప్పదైన కాలం నిన్ను పరీక్షిస్తుంది. అలానే ఈ వ్యక్తికి కూడా మొదటి అవరోధం కలిగింది. తను పోటీ చేసిన ప్రతి ప్రాంతంలో ఓడిపోయి తన పార్టీ నుంచి ఒక్క వ్యక్తి మాత్రమే నెగ్గే సిచ్యువేషన్లో తను ఉన్నాడు. ఆ తర్వాత అతను గివప్ ఇవ్వలేదు. మరో 5 సంవత్సరాలు ఎదురు చూశాడు. వీలైనన్ని మంచి పనులు చేశాడు. తనకి లోపించిన నమ్మకాన్ని కూడగట్టుకున్నాడు. తన లక్ష్యం ఎంత బలమైందంటే తను సేవ చేయాలి అనుకున్నాడు, కానీ తనకి పవర్ కావాలి, పదవి కావాలి అని అనుకోలేదు. అందుకని వేరొక పార్టీతో పొత్తు పెట్టుకొని మరీ విజయాన్ని సాధించాడు. పవర్ కోరుకోవడానికి తనకి పవర్ కొత్త కాదు, ఎందుకంటే మనం అతన్ని ముద్దుగా పిలుచుకునే పేరే పవర్ స్టార్. ఈ వ్యక్తి గురించి మనం పూర్తిగా తెలుసుకుంటే మనం పట్టుదల ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది. సాధించాలి అనే దృఢమైన నమ్మకం నీకు ఉంటే ఎప్పుడైనా నువ్వు ఓడిపోవు. అది ఎంత బలంగా ఉండాలంటే సముద్రాన్ని దాటే ముందు హనుమంతులు వారిని రాముల వారు ఇలా అడిగారంట, హనుమ ఇది నువ్వు చేయగలవా అని. అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడంట, రామ నేను తిరిగి వస్తే సీతమ్మతో వస్తా, లేదా లంకా నగరం మొత్తాన్ని పెకిలించుకొని వస్తా అని. అలా ఉండాలి నీ పట్టుదల. ఏంటి ఇంకా వింటున్నావు? లే, ఒక పెన్ పేపర్ తీసుకో. నువ్వు సాధించాలి అనుకున్న దాన్ని అక్కడ రాయి. దానికంటూ ఒక ప్రణాళిక వేసుకో. ఏం చేస్తే నువ్వు దాన్ని సాధించగలవో నీకు నువ్వు ఒక అనాలిసిస్ చేసుకో. మొదలెట్టు. కూర్చుంటే రోజులు గడిచిపోతే తప్ప నువ్వు ఏం చేయలేవు. గుర్తుపెట్టుకో, నీకు పట్టుదల ఉంటే నువ్వు సాధించలేనిదంటూ ఏది ఉండదు. ఈసారి నేను నీతో మాట్లాడే లోపు నువ్వు అనుకున్న పని స్టార్ట్ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకో, నీతో నువ్వు మాట్లాడుకుంటున్నావు. నేనెవరో కాదు, నీ అన్వీక్షకి, నీ అంతరాత్మకు నువ్వు సమాధానం చెప్పాలి. మళ్ళీ వస్తా. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. మళ్ళీ కలుద్దాం. ఇంకా సెలవు.